మిత్రులరా నమస్కారం. నేను మీ చిత్తలూరి. ఇటీవల టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మరి విద్యా కమిషన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చి మరి అది టీచింగ్ కమ్యూనిటీలో మొత్తం కూడా సెన్సేషనల్ అయిపోయింది. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి ఒక కవిగా నా స్పందన ఇలా ఉంది, వినండి. మరి ఇది కవిత్వం, ఇది కేవలం కవిగా నా స్పందన మాత్రమే అని మనవి చేసుకుంటూ, కవితా శీర్షిక ఎంత బాగా సెలవిచ్చారయ్యా. అయ్యా సారు, ఈ వాక్యమైనా తెలుసో లేదో మీకు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఆ మనుషుల్ని తయారు చేసే మహోన్నతమైన వృత్తి అయ్యా మా ఉపాధ్యాయులది. అనేక విపరీత ఆకృతులతో మా ముందు పడేసిన రాళ్ల కుప్పల్ని రత్నాలుగా సానపట్టే గొప్ప కళాత్మకత మా ఉపాధ్యాయ వృత్తి. మాకిచ్చే జీతం గురించి మాట్లాడటం న్యాయమా సార్ మీకు? మా ఆత్మగౌరవం మీద, మా అస్తిత్వం మీద మీ మాటల సూదులతో గుచ్చుతారా? మీ నాలుక మీద 4 అక్షరాలు మా చేతి చలువే కదా, నోరెట్లా వచ్చిందయ్యా మీకు? రేపటి సమాజం కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయే మా రక్తమాంసాలకు వెలకట్టగలరా మీరు? అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదనే వృత్తిలో ఉన్నవాళ్ళం కదా, జీతంతో కొలతలు తీస్తారా సార్? మీ ఇంట్లో పిల్లల్నే మీరు చూసుకోలేరేమో, అట్లాంటిది ఇంటింటి పిల్లల్ని రకరకాల అల్లర్లని భరిస్తూ భంగపడుతూ మా వ్యక్తిత్వాలు ఖననమవుతున్నా, మా ఆత్మగౌరవాలు మంటగలుస్తున్నా, ఇటు పిల్లలతోనూ, అటు పెద్దలతోనూ, ఇటు అధికారులతోనూ, అటు పౌరులతోనూ, మొత్తంగా ఈ బాహ్య సమాజంతోనూ టీచర్లకి ఏం పనుందయ్యా అంటూ పలికే ఎకశక్యాల మాటల అవమానాలతోనూ నిత్యం చస్తూ బతుకుతున్నవాళ్ళం. దేశాన్ని నిర్మించే క్రమంలో దేహం శిథిలమవుతున్న తరగతి గదిలోకి ప్రపంచాన్ని, ప్రపంచంలోకి తరగతి గదిని పరిచయం చేసే పనిలో అలుపెరగక శ్రమిస్తున్న ఉపాధ్యాయులం కదా. మా జీతభత్యాలే మీ కంటికి కనిపిస్తున్నాయా సార్? జీతాలెక్కువంటూ ఎంత బాగా సెలవిచ్చారయ్యా. ఒక తరాన్ని తయారు చేసే పనిలో ఉన్నవాళ్ళం, ఒక దేశాన్ని నిర్మించే ఉద్యమంలో ఉన్నవాళ్ళం, ఎట్లాంటి అవినీతి పంకిలం అంటుకొని ఈ దేశం చేత ఓనమాలు దిద్దించే ఎట్లాంటి పంకిలం అంటుకొని శ్రమ చేతులు మావి. ప్రపంచం గర్వపడేలా చేసే రేపటి సమాజ నిర్మాతల సమూహం మాది. మాకిచ్చే జీతం గురించానయ్యా మీరు మాట్లాడేది? ఇంకిపోతున్న మా నెత్తురు కనబడలేదా? నిత్యం అక్షరాలవుతూ, పదాలవుతూ, వాక్యాలవుతూ, అనేక జీవితాలవుతూ ఈ దేశాన్ని బళ్ళో వేసి మనుషులుగా తీర్చిదిద్దే మహాయజ్ఞం చేస్తున్నవాళ్ళం. రేపటి తరానికి శిక్షణ ఇచ్చే క్రమంలో శిథిలమవుతున్న మా దేహాలు మీకు కనిపించవా? ఏం మాట్లాడుతున్నారో, ఏం పేరుతో ఏం సెలవిచ్చి ఉన్నారో మీకు బోధపడుతోందా? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు సారు? మీరు ఏదో ఒక బళ్ళో చదువుకునే ఉంటారు కదా, మీరు ఏదో ఒక ఉపాధ్యాయుడి చేతిలోనే శిల్పంగా మారి చిలక పలుకులు పలికే స్థాయికి ఎదిగుంటారు కదా. చదువు చెప్పే గురువు జీతం గురించి వ్యాఖ్యానించడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? అమ్మ సేవకు వెలగట్టగలవా? నాన్న కష్టానికి కట్టగలవా? అమ్మ సేవకు వెలగట్టగలవా? నాన్న కష్టానికి వెలగట్టగలవా? గురువు కష్టమూ అంతేనని తెలియదా? అర్జెంటుగా ఈ దేశాన్ని బళ్ళో వేయాలి. మీలాంటి వారికి ఈసారి పాఠాలతో పాటు గుణపాఠాలు చెప్పాలి. అధ్యాపక వృత్తి అంటే ఈ దేశం తల మీద కిరీటమని, ఈ దేశం గుండెల మీద ఊపిరి సంతకమని నలుదిక్కులా వెలుగెత్తి చాటి చెప్పాలి. ధన్యవాదాలండి. ఇది టీచర్స్ ఆవేదనలోంచి మరి కవిగా పుట్టినటువంటి కవిత. ఈ కవిత కేవలం ఆలోచింపచేయడానికే తప్ప మరో ఉద్దేశం లేదు. ధన్యవాదాలండి. ఈ కవిత నచ్చినట్లయితే మరి ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీ ఎవరైనా సరే దీన్ని రకరకాల గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ చైతన్యం అందరిలో కలగాలి. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.